పెంటపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే ఒక పెద్ద ఇంద్రజాలంలాగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైనండి ఆల్రెడీ. కరెక్టే, ఇదంతా వేగ్గా చేయటం, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వటం. ఏదో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు తినేసే స్కీమ్స్ పెడతారు కదా, ఆ డబ్బంతా ఏమైపోతుంది అది అందరికి తెలుసు. కానీ ఇది బడ్జెట్లో ఒక స్కీమ్ తీసుకొస్తే బాగుండు. ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఖర్చు తగ్గిస్తారో వాళ్ళకి అంత డబ్బు ఇస్తాం మేము అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టవచ్చు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతో 2 లక్షల కోట్లు ఉండాలి, అంత ఉపయోగమా? ఈవేళ మనం ఎదురుగా చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ మొత్తం 20 లక్షల మందికి ఎంప్లాయీస్కి నోటీస్ ఇచ్చాడు. మీరు ఎవరైనా మానేస్తానంటే చెప్పేయండి, మీకు డబ్బు ఇచ్చేస్తాం పోండి. అమెరికాలో గవర్నమెంట్ అలా పెరిగిపోయి అంతా మన దగ్గర. నేను చెప్తున్నా, మీరు ఇస్తారు కాబట్టి డబ్బు విషయం ఎవరికి ఇవ్వాలంటే ఎవరు మోడర్నైజ్ చేస్తారు వాళ్ళ గవర్నమెంట్, ఎవరు ఎకానమీ తీసుకొస్తారు వాళ్ళకి ఇవ్వండి డబ్బు. ఏదో పెద్ద స్కీమ్ చేస్తే ఇచ్చినట్టుగా ఇదంతా బోగస్సే కదా వాళ్ళు చేసేది. ఏదో వాళ్ళని నచ్చ చెప్పడానికి ఇష్టం వచ్చిన రాష్ట్రాలకి కొంచెం డబ్బు ఆల్రెడీ మైండ్లో ఉంటుంది ఇస్తున్నారు, ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వరు. అది మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాబ్లం మన దేశంలో. సో తప్పకుండా ఇలాంటివన్నీ వేగ్ స్కీమ్స్ ఆర్ నాట్ గుడ్. డెఫినెట్లీ మీరు చిన్న పాయింట్ కూడా ఎత్తితే బాగుండను. గిగ్ వర్కర్స్ చాలా కష్టజీవులు, వాళ్ళకి ఏం చేయట్లేదు గవర్నమెంట్. కొంతమందికి ఏదో చేస్తామంటున్నారు, ప్రతి ఒక్క గిగ్ వర్కర్కి చేయాలి, అది చేయట్లేదే. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఫ్రీగా ఇవ్వచ్చు కదా, తప్పేంటి? అది చేయట్లేదు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అన్నారు, 70 సంవత్సరాల నుంచి ఇస్తాడంట స్కీమ్. మీరు విన్నారా లేదో? 70 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 69 సంవత్సరాలు. అది 69 సంవత్సరాలకి యావరేజ్ ఇండియన్ చచ్చిపోతున్నాడు, వీడు 70 సంవత్సరాల వయసు వచ్చాక ఇస్తాడా ఫ్రీగా? అసలు మీరు ఆలోచించారా? మీరు ఎలాంటి స్కీమ్స్ పెట్టారు? వీళ్ళు 70 సంవత్సరాల నుంచి నీకు ఫ్రీ హెల్త్ అంటే అందరికి, నువ్వు బ్రతికేది 69 సంవత్సరాలే యావరేజ్. సో అలాంటి స్కీమ్స్ పెట్టి నరేంద్ర మోడీకి వీళ్ళంతా చెడ్డ పేరు తెస్తున్నారు. ఆఖరికి ఆయన, నేను చెప్పకూడదు కానీ, మిస్లీడ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎకనామిక్ పోర్ట్ఫోలియోస్ సరిగ్గా చేయట్లేదు. ఈవేళ వచ్చిన ఆపర్చునిటీ 10 సంవత్సరాలు. పుల్లారావు గారు ఆయనే ఇవన్నీ మెస్అప్ అంతా చేస్తుంది, ఆయన మిస్లీడ్ మర్యాదకి చెప్పాను. అక్కడ ఎవరో బీజేపీ ఒకడు ఉంటే నన్ను తిడతాడు, ఆ కేజ్రీవాల్ దొంగ అంటే ఆయన తిడతాడు. ఇది అందరితో రోజు ఈ 10 షోలో తిట్టించుకొని బ్రతకలేవు. ఎవరో ఒకరు తిట్టితే ఒక షో చాలు. సో మధ్యదారి మీద వెళ్ళిపోతున్నాను. ఆయన కానీ మోసం పడ్డాడు, ఈ విషయంలో మోసం పడ్డాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు గమనించారు. 2 నెలల్లో ఫైనాన్స్ మినిస్టర్ విషయంలో ఎంత ఘాటుగా, ఎంత కోపంగా చూస్తున్నాడంటే, ఇది ఎలా తప్పించుకోవాలి అని తప్పించుకోవటం దారి లేదు. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా డ్రాప్ చేయలేడు ఒక మంత్రి. హౌ యూ కెన్ కంటిన్యూ దిస్ కంట్రీ? నేను ఇంకా ఫ్రెండ్గా అడిగేస్తున్నాను, వికసిత్ భారత్ లేకపోతే ఇంకో భారత్? 6% పౌరులు రావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు హోల్డ్ అ వెరీ హంబుల్ పేపర్ హియర్. ప్రొఫెసర్ రాజశేఖర్, ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ మిల్టన్ ఫ్రీడ్మన్. ఐ స్టడీడ్ ఎకనామిక్స్. నేను వాడుకోలేదు ఎప్పుడు, ఎందుకంటే నాకు ఉద్యోగం అనేది లేదు. ఐ వెల్తీ, గాడ్ హస్ గివెన్ మీ ఎనఫ్. వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఆర్ దే టాకింగ్? ఎవరో నాగేశ్వర్ అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రపంచంలో ఎవడో దొరకలేదా నీకు? బెస్ట్ బ్రెయిన్స్ లేరా భారతదేశంలో? ఈ ప్రాబ్లం పెట్టి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దామని చెప్పాలా వద్దా? ఆ ఉన్నవాడే చాలా, అది వంట వండుతూ ఉంటాడు చచ్చినట్టుగా, హాస్టల్లో తిన్నట్టుగా చాలా. ఏంటి వీళ్ళు చేసేది భారతదేశాన్ని? వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు మమ్మల్ని? ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి? లాస్ట్ ఇయర్ బడ్జెట్ అవగానే మన యాంకర్ గారు ఏమన్నారు? ఇంత అద్భుతమైన బడ్జెట్ లేదన్నాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఇంత చాలా బాగున్నారు. నేను అనలేదండి అలా అంటున్నారు. ఎలైట్ సెక్షన్స్ అనే మాట మీ దగ్గర ప్రస్తావన చేశా. ఇలా అంటున్నారు ఎలీట్ సెక్షన్స్, మీ అభిప్రాయం ఏంటని అడిగా. నేనేమన్నా అప్పుడు ఇదంతా నేను ఆ మాటే అన్నాను. ఎందుకంటే ఎవరు రాస్తున్నారో నాకు తెలుసు కదా, రాసే వ్యక్తి ఎవరో తెలుసు కదా. మన్మోహన్ సింగ్ చాలా ప్రాక్టికల్ మ్యాన్. మన్మోహన్ సింగ్ దగ్గర ఒకసారి నేను అన్నా, 2 వ్యక్తుల గురించి, వాళ్ళిద్దరు కరప్ట్